హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకున్నామో చూసేయండి. చూడడంతో పాటు శ్రీకృష్ణునికి సంబంధించిన కొన్ని కథలను కూడా విందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? కానీ అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఈ సబ్స్క్రైబే నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల మరెన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుంటారనే భావిస్తున్నాను. శ్రీకృష్ణుడి కథల్లో భాగంగా కృష్ణుణ్ణి చంపడానికి పూతన చేసిన విఫల ప్రయత్నం గురించి తెలుసుకుందాం. దేవకి 8వ సంతానం క్షేమంగా ఉందని విన్న కంసుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ మగ శిశువును చంపడానికి ఒక మార్గాన్ని కనుగోవాలని నిర్ణయించుకున్నాడు. మరియు పూతన అనే భయంకరమైన రాక్షసి సాయం కోరాడు. పూతన పొడవాటి జుట్టు, పొడవాటి గోర్లు, నోటి నుండి బయటకు వచ్చిన దంతాలు మరియు రక్తంలా ఎర్రటి నాలుకతో భయంకరమైనదిగా కనిపించే రాక్షసి. కృష్ణుడు ఎక్కడ ఉండో కంసునికి తెలియకపోవడంతో తన రాజ్యంలో 10 మంది కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలందరినీ చంపమని పూతనను కోరాడు. పూతన ఆ పనిని వెంటనే అంగీకరించింది. ఎందుకంటే ఈ హత్యలు రాజ్యంలోని ప్రజలను భయపెడతాయి. ఆ తరువాత ఆమె కృష్ణుడి వయసులో ఉన్న పిల్లలందరినీ చంపింది. చివరికి ఆమె కృష్ణుడి గ్రామం వద్దకు చేరుకుంది మరియు యశోద కొడుకు గురించి విన్నది. అతను ప్రత్యేకమైన వాడని నమ్ముతారు. ఆ పిల్లవాడు కృష్ణుడే అయి ఉండాడని దుష్ట రాక్షసి గ్రహించింది. కృష్ణుడు సాధారణ పిల్లవాడు కాదని, అతన్ని అంత తేలికగా చంపలేదని కంసుడు పూతనను హెచ్చరించాడు. కాబట్టి ఆమె గ్రామస్తులను మరియు కృష్ణుడి తల్లిదండ్రులను మోసం చేయడానికి తనను తాను అందమైన కన్యలా మార్చుకుంటుంది. ఆమె అతని ఇంటికి వెళ్లే ముందు ఆమె తన రొమ్ములను ప్రాణాంతకమైన పాము విషంతో విషం కలిపింది. కృష్ణుడి ఇంటికి చేరుకోగానే ఆమె అందరినీ మర్యాదగా పలకరించి ఆ చిన్న పిల్లవాడికి ఆహారం పెట్టవచ్చా అని యశోదను అడిగింది. మారువేషంలో ఉన్న రాక్షసి దృష్టి ఉద్దేశాలను గ్రహించకుండా యశోద అతనికి ఆహారం పెట్టడానికి అనుమతిచ్చింది. పూతన కృష్ణుని ఇంటి వెనక నుంచి వెనుకకు తీసుకెళ్లి విషపూరిత పాలు పట్టించడం ప్రారంభించింది. ఆ తరువాత ఆ బిడ్డ తన ప్రాణాన్ని పీరుస్తున్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె ఆ బిడ్డ నోటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించింది. కానీ కృష్ణుడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ తరువాత ఆ బిడ్డను బయట పెట్టడానికి ఆమె తనను తాను రాక్షసిగా మార్చుకుంటుంది. కృష్ణుడు చలించలేదు. కాబట్టి ఆ బాలుడు విడిచిపెట్టాలని ఆశతో ఆమె గాలిలోకి ఎగిరింది. కానీ కృష్ణుడు ఆమె ప్రాణాన్ని పీల్చుకున్నాడు మరియు ఆమె నేలపై పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురై కృష్ణుణ్ణి కాపాడడానికి పరిగెత్తుతారు. ఆ చిన్న పిల్లవాడు రాక్షసి శరీరంపై సంతోషంగా నవ్వుతూ ఆడుకుంటున్నట్లు వారు చూశారు. ఇప్పుడు మనం కృష్ణుడు మరియు వెన్న పట్ల అతనికున్న ప్రేమ కథను విందాం. కృష్ణుడు నివసించిన గోకుల గ్రామం గోపాలులు లేదా పశువుల కాపర్ల దేశం. కాబట్టి ఆ గ్రామంలో పాలు, పెరుగు మరియు వెన్న పుష్కలంగా ఉండేవి. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం మరియు తన తల్లి నుండి లేదా గ్రామంలోని ఏ తల్లిల నుండి అయినా వెన్న కుండ దొంగలించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు. అందరూ తల్లిలు లేదా వారిని గోపికలు అని పిలుస్తారు. కృష్ణుడు అతని స్నేహితులు తమను చేరుకోకుండా ఉండటానికి పైకప్పుకు వెన్న కుండలను కట్టడం ప్రారంభించారు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి పైకప్పు వరకు ఎత్తుగా కట్టిన ఆ కుండలను చేరుకునేవాడు. వారు ఒకరి భుజాలపై ఒకరు ఎక్కి మానవ నిచ్చెను సృష్టించి వెన్నను దొంగలించేవారు. ఏ ఉపాయాలు పనిచేయకపోతే వారు కుండపై ఒక గులకరాయిని విసిరి తమ నోరు తెరిచి వెన్నను పట్టుకునేవారు. వెన్న దొంగతనంలో ప్రధాన దోషి కృష్ణుడని గోపికలు తెలుసుకున్నారు. అందుకే అతని తల్లి యశోదకు ఫిర్యాదు చేశారు. యశోద స్త్రీలకు క్షమాపణలు చెప్పి కృష్ణుణ్ణి క్రమశిక్షణలో ఉంచుతానని వాగ్దానం చేసింది.
అల్లరి చిన్న కృష్ణుడు గోపికలను ఆట పట్టించాలని నిర్ణయించుకున్నాడు. స్త్రీలందరూ స్నానం చేయడానికి నదికి వెళ్ళిన తరువాత అతను వెళ్ళి నది ఒడ్డున ఉన్న వారి బట్టలని దొంగలించాడు. వారు తన తల్లికి ఫిర్యాదు చేయటం మానివేస్తామని హామీ ఇస్తేనే వారి బట్టలు తిరిగి ఇస్తానని చెప్పాడు. యశోద ఈ విషయం విని కృష్ణుణ్ణి క్రమశిక్షణలో పెట్టలేక అతన్ని భారీ రోలుకు కట్టేసింది. కృష్ణుడు తనను తాను విడిచిపెట్టుకోలేకపోయాడు కాబట్టి తన స్నేహితులు సహాయం చేసే నది దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఒకదానికొకటి చాలా దగ్గరగా పెరుగుతున్న 2 చెట్ల మధ్య చిక్కుకున్నాడు. అతను అడవి గుండా నడవడం ప్రారంభించాడు. కృష్ణుడు గట్టిగా లాగుతూ చెట్లను పెకిలించాడు. తన చిన్ని కొడుకు గాయపడ్డాడా అని చూడడానికి యశోద ఆ ప్రదేశానికి పరిగెత్తింది. కానీ అతను 2 చెట్లను ఎంత సులభంగా నరికివేశాడో చూసింది. ఈ ఘటన కృష్ణుడి అసాధారణ శక్తుల గురించి ఆమెకు మరింత అవగాహన కల్పించింది. ఇప్పుడు కృష్ణుడికి సంబంధించిన మరొక కథను విందాం. కృష్ణుడు శిశువుగా ఉన్నప్పుడు యశోద అతన్ని ఒక గ్రామ ఉత్సవానికి తీసుకెళ్ళింది. అందరూ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత యశోద కృష్ణుణ్ణి ఎద్దుల బండి లోపట పడుకోబెట్టింది. కొద్దిసేపటి తరువాత కృష్ణుడు సంగీత శబ్దానికి మేల్కొన్నాడు. గ్రామస్తులందరూ నృత్యం చేస్తున్నారు మరియు కృష్ణుడు కూడా దరువులకు అనుగుణంగా నృత్యం చేయడం ప్రారంభించాడు. అప్పుడు అతను అనుకోకుండా ఎద్దుల బండి చక్రాన్ని ఢీ కొట్టడంతో బండి నేలపై పడిపోయింది. ఆ చిన్న పిల్లవాడికి ఏం జరిగి ఉంటుందని ప్రజలు బండి వైపు పరుగులు తీశారు. ఆశ్చర్యంగా ఆ చిన్న పిల్లవాడు ఇప్పటికీ సంతోషంగా పాటకు అనుగుణంగా నృత్యం చేస్తూ కనిపించాడు. కృష్ణుడు దివ్య శక్తులను నిరూపించిన మొదటి సంఘటనలో ఇది ఒకటి. ఇక చివరిగా యశోద మరియు కృష్ణుడి గురించిన రహస్యాల గురించి తెలుసుకుందాం. కృష్ణుడు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు గోపికలు అన్ని పాత్రలను శుభ్రం చేస్తూ ఉండటం చూస్తూ కూర్చున్నాడు. వెన్న నిల్వ చేసిన పాత్ర ఖాళీ అయిన తరువాత గోపికలు మట్టితో శుభ్రం చేస్తారని అతను గ్రహించాడు. వెన్న తిన్న తరువాత కడుపు శుభ్రం చేసుకోవడానికి తాను కూడా మట్టి తినవలసి వస్తుందా అని అతను ఆలోచించడం ప్రారంభించాడు. కాబట్టి వెన్న కడుపు నిండా తిన్న తరువాత మట్టి తిన్నాడు. అతని సోదరుడు బలరాముడు మరియు అతని స్నేహితులు అతని నోరు మూసుకున్నట్లు గమనించి అది ఏమిటా అని అడిగారు. అతను నోరు తెరవడానికి నిరాకరించాడు. కాబట్టి వారు అతన్ని యశోద వద్దకు తీసుకువెళ్లారు. యశోద కూడా నోరు తెరవమని అడిగింది. కానీ అతను ఏమీ అనలేదు, నోరు తెరవలేదు. అప్పుడు యశోద కోపంతో ఒక కర్ర పట్టుకొని వెంటనే నోరు తెరవకపోతే దెబ్బలు తింటావని చెప్పింది. అప్పుడు కృష్ణుడు నోరు తెరిచాడు మరియు యశోద ఆశ్చర్యానికి గురైంది. యశోద కృష్ణుడి నోట్లో మొత్తం విశ్వాన్ని స్పష్టంగా చూడగలిగింది. ఆమెకు ఆశ్చర్యంగా అనిపించి కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళు తెరిచినప్పుడు కృష్ణుడు అమాయకంగా తనను చూసి నవ్వుతూ ఉండడం చూసింది. యశోద ఈ అద్భుతాన్ని గమనించినప్పటికీ కృష్ణుడు ప్రభావితం కాకపోవడంతో ఆమె దానిని తనలోనే ఉంచుకుంది. ఇక ఇదండి ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.